తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకం 2024 కింద మనకి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అమల్లోకి వచ్చేసిందో ఈ రోజు నుంచి వచ్చేస్తే ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 5 10 15 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైనా ఉన్నారో మీ అందరికీ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. మొత్తం వచ్చేసి 33 జిల్లాలకైతే ఈరోజు డబ్బులు అనేవి అయితే మీ అందరి ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట. మీరందరూ ఒకసారి మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యే ఉంటాయి. ఈరోజు తారీఖు చూసుకుంటే 12/9/2024 గురువారం రోజు మనకైతే ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. తాజాగా ప్రభుత్వం స్వచ్ఛత చేసింది. రైతు భరోసా డబ్బులు అనేవి అందరికీ ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పేసి మీరందరూ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎంత అమౌంట్ పడ్డదా అని చెప్పేసి అయితే ఒకసారి అయితే కామెంట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలానే ఈ వీడియోలో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు ముందుగా చూసుకోండి, రైతు భరోసా ఒకేసారి ఎకరానికి 15,000 రూపాయలు అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే మాత్రం 6 గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది. ఇందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా ఒకటి అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మీకు అమౌంట్ విషయంలో మీకు స్పష్టత ఇస్తున్నాను. అమౌంట్ అనేది 7,500 పడట్లేదు, 15,000 రూపాయలు ఎకరానికి చొప్పున పడుతున్నాయి అనమాట. చాలామంది కూడా నిన్న వీడియోలో కామెంట్ పెట్టారు, మీరు చూసుకోండి. అన్న ఎకరానికి 7,500 పడట్లేదన్న, 15,000 రూపాయలు ఒకేసారి వేస్తున్నారన్న అని చెప్పేసి చెప్పారనమాట. నిన్న కొంతమందికి 2 ఎకరాల వారికి అమౌంట్ అయితే పడ్డాయని చెప్పేసి అయితే కామెంట్లు చేశారు. మీరందరూ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు స్పష్టత తెలుస్తుంది అనమాట. మీకు ఎంత అమౌంట్ అయితే పడుతుంది, ఎవరెవరికైతే పడ్డాయని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా వీడియోలో చెప్పబోతున్నాను. నిన్న ఎన్ని జిల్లాల వరకు పడ్డాయి, ఈరోజు ఎన్ని జిల్లాల వరకు పడుతున్నాయి, మొత్తంగా వచ్చేసి మీ ఊరికి ఈరోజు అమౌంట్ అయితే వస్తుందా రావట్లేదు అని చెప్పి కూడా నేను స్పష్టత అయితే ఇస్తాను అనమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, వీడియో కింద ఒక కామెంట్ చేసి మీది ఏ జిల్లా, అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పేసి కామెంట్ చేసి ఆ కామెంట్ పైనే ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరూ అయితే ఆ లైక్ని కొట్టేస్తే మీకు అందరికీ అమౌంట్ విషయంలో ఏ డౌట్స్ ఉన్నా సరే నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను అనమాట. అయితే ఇక్కడ చూసుకోండి, రైతు భరోసా ఎన్ని ఎకరాల కంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూసుకుంటే రైతులకైతే ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వనట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చేసి మనకైతే దాదాపుగా మేధావుల సూచన మేరకు 10 ఎకరాల లోపు వరకు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అంటే వీళ్ళు ఏమని చెప్తున్నారంటే మనకి ఇక్కడ ప్రభుత్వం నుంచి కొన్ని ఉత్తర్వులు అయితే వచ్చాయి. ఏమనంటే డబ్బుల విషయంలో మొన్నటి వరకు ఏదైతే రైతు రుణమాఫీ జరిగిందో 2 లక్షలు, ఆ రుణమాఫీ వల్ల డబ్బులు అనేవి చాలా వరకు అయితే అయిపోయాయి, అంటే ప్రభుత్వం దగ్గర అయిపోయాయి, మళ్ళీ డబ్బులు అయితే తీసుకురావాలి. సో 20 ఎకరాల వరకు రావడానికైతే కాస్త ఆలస్యం అయితే అవుతుంది. కానీ రైతులు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. 10 ఎకరాల లోపు ఎవరైనా రైతులు ఉంటే మాత్రం 10 ఎకరాల లోపు వరకు అయితే 100% డబ్బులు అనేవి అయితే మీ ఖాతాల్లో జమ చేసేటట్టయితే చేస్తామని చెప్పి చెప్పారనమాట. ముందుగా వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల అయిపోయే లోపు ఎవరైతే 10 ఎకరాల లోపు రైతులు ఉన్నారో అన్ని జిల్లాల వారికి అమౌంట్ అయితే క్లియర్ చేస్తామని చెప్పారు. ఎకరానికి 1 కాదు 2 కాదు 15,000 రూపాయలు కౌలు రైతులకు కావచ్చు, అలానే రైతు కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000 చొప్పున అయితే విడుదల చేస్తున్నారు అనమాట. వీళ్ళందరికీ అమౌంట్ అనేది పంపిణీ అనేది జరిగింది. రైతు భరోసా పథకం 2024 ఈ పంపిణీ అనేది ఈ రోజు నుంచి మొదలైంది కాబట్టి వారం రోజుల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలానే మనకి త్వరలోనే వచ్చే నెలలో వచ్చేసి 2 కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నారనమాట. అందులో వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు సంబంధించి 5 లక్షల రూపాయలకు కొత్త పథకం, అలానే రైతు భరోసా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట వచ్చే నెలలో వచ్చేసి. ఇది వచ్చేసి టోటల్గా మీకు ఎవరికైనా ఇందిరమ్మ ఇళ్ళ గురించి అప్డేట్ కావాలంటే మీకు తప్పకుండా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇందిరమ్మ ఇల్లు పథకం అని చెప్పేసి ఒక ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. మీరు ఆ అప్లికేషన్లో మీరు ఏ స్థలంలో అయితే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, అలానే మీరు ఏ ఊరు, మీ ప్రాపర్ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డు, అలానే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఎవరి పేరు మీద కట్టాలనుకుంటున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అయితే ఉండాలి. ఇవన్నీ కలిపేసి మీరు ఆన్లైన్లో ప్రభుత్వానికి చేసినట్టయితే ప్రభుత్వం దాన్ని పరిశీలించి ఓకే వీళ్ళకి అప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి టోటల్గా వచ్చేసి 5 లక్షల రూపాయలు మీ ఖాతాలో వేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఆ 5 లక్షలతోటి ఇల్లు కట్టించుకోవచ్చు. ఆ అమౌంట్ని వేరే పనులకు యూజ్ చేసుకోవచ్చు. అన్న మేము ఇల్లు కడతామని చెప్పేసి ఇలా అమౌంట్ తీసుకుంటామంటే అలా మాత్రం చేయకూడదు అనమాట. ప్రభుత్వం మిమ్మల్ని చెక్ చేస్తుంది. అమౌంట్ విషయంలో మీరు ఆ అమౌంట్ ఏం చేశారు, ఇల్లు కట్టుకున్నారా లేదా అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే అడుగుతుంది. అలానే ప్రభుత్వం నుంచి మీ ఇంటికి ఒక సీరియల్ నెంబర్ కూడా పంపిస్తారనమాట. అంటే ఇందిరమ్మ ఇళ్ళ కింద వీళ్ళు కూడా ఒకళ్ళు అని చెప్పేసి మనకు సీరియల్ నెంబర్ ఇస్తుంది. ఇలా మీ అందరికీ ఇంట్లో సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని చెప్పి అయితే ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. ఓకే, ఈ వీడియోని అందరికీ లైక్ చేయండి, అందరికీ
అందరికీ షేర్ చేయండి. తప్పకుండా అందరికైతే షేర్ చేస్తారని చెప్పేది నేనైతే ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నెన్నో మీరు మిస్ కావద్దనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.